70 ఏళ్లు దాటిన అందరికీ ఆయుష్మాన్ భారత్ అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి భారతీయ జనౌషధి పరియోజన తెలంగాణ మార్కెటింగ్ కమ్ డిస్ట్రిబ్యూషన్ వేర్ హౌస్ను లార్విన్ ఫార్మా అండ్ సర్జికల్ సహకారంతో ఏర్పాటు చేశారు. ఈ వేర్ హౌస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ ఈటెల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం 5 లక్షలతో ఆయుష్మాన్ భారత్ను ఏర్పాటు చేశారని కిషన్ రెడ్డి తెలిపారు. ఇక కులాలతో సంబంధం లేకుండా ఉచితంగా వైద్యం అందించాలనే లక్ష్యంతో మోదీ ప్రభుత్వం ఉందన్నారు. తెలంగాణలోని ప్రతి గల్లీలో వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ జన ఔషధ కేంద్రాల్లో మందులు అందే విధంగా చూస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చినప్పుడు కూడా దానికి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దానికి తోడు ప్రధానంగా ఈరోజు మెడికల్ షాప్కి వెళ్తే ఏ రకంగా వందల వేలు ఖర్చు అవుతున్నాయో ప్రతి ఒక్కరు మనం చూస్తా ఉన్నాం. దీని నుంచి ఆదుకోవడం కోసం జనౌషధ కేంద్రాలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ప్రతి మెడికల్ షాప్లో ఉన్నటువంటి ధరతో పోల్చినట్లయితే 50% నుంచి 90% వరకు తక్కువ ధరలో జనౌషధి కేంద్రాల్లో ఈరోజు మెడిసిన్ దొరికే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున జనౌషధి కేంద్రాలు ప్రారంభించడానికి కూడా సబ్సిడీతో కూడినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఎక్స్పెండిచర్ కూడా కేంద్ర ప్రభుత్వం భరిస్తా ఉన్నది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలి, పేదలకు, మధ్యతరగతి ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు. ఆ రకంగా మరి ఎవరైనా సరే ఆదాయంతో సంబంధం లేదు, తెల్ల కార్డు ఉన్నా లేకపోయినా ఎవరైనా జనౌషధ కేంద్రానికి వెళ్ళి ఈరోజు మెడిసిన్ కొనుగోలు చేసే విధంగా 50 నుంచి 90% తక్కువ ధరలకు అందించే విధంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దానికి సంబంధించినటువంటి ఒక మేజర్ డిపో, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి డిపో ప్రారంభోత్సవం ఈరోజు చేసుకోవడం జరిగింది. Of healthcare to all, especially to the last man standing last in the line. And our Prime Minister almost stressed that all the benefits of government, when it reaches the weaker section and develops the farthest village, then we shall march into Viksit Bharat. And it is with his vision and dream that the Jawahari Kendras are functioning today. I congratulate the PNDR, the Government of India, and the Government of Telangana, and all the healthcare workers and all volunteers.